వందన్ కుమార్ గారితో ఉన్నాం. తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ గ్రౌండ్ లెవెల్కు ఎంతవరకు వెళ్ళింది, మరి గ్రౌండ్ లెవెల్ కార్యక్రమాలను ఎంతవరకు మరి బీఎస్పీ పార్టీ నుండి వందన్ కుమార్ గారు తీసుకెళ్లారు, ప్రజల నుండి స్పందన బీఎస్పీ పార్టీకి ఏ విధంగా ఉంది అనే విషయాలు కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మీరు దాదాపు మనం 2 నెలల క్రితం 9 టీవీ ఇంటర్వ్యూ చేసాం. ఆ టైంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు మాకు ఆ స్పందన బాగానే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీల నుండి అని చెప్పి ఆ రోజు చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణం, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఎస్పీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది? సార్, మేము ఈ నియోజకవర్గంలో మొత్తం 89,000 చిల్లర కుటుంబాలు ఉన్నాయి అఫీషియల్గా. ఈ 89,000 కుటుంబాల పైన మేము దాదాపుగా 80,000 కుటుంబాలు కంప్లీట్ చేసాం. ప్రతి ఇంటింటికి తిరిగాం. కొత్త డోర్ లాక్లు ఇలాంటివి తప్పిస్తే అన్నీ తిరిగాము. తిరిగిన తర్వాత మాకు వచ్చినటువంటి స్పందన ఏంటంటే ప్రజలు విసుగు చెంది ఉన్నారు. ఇప్పుడున్నటువంటి 2 పార్టీలతోటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లాంగ్ స్టాండింగ్ ప్రతినిధులతోటి కూడా విసుగు చెంది ఉన్నారు. వాళ్ళు నిజానికి కొంతమంది అయితే ఓపెన్గా మాట్లాడుతున్నారు, మరి కొంతమంది బహిరంగంగా మాట్లాడకుండా సైలెంట్గా గొడుగుతున్న రూపంలో బయటపడుతుంది. అధికార పక్షం, ప్రతిపక్షం 2 పార్టీల మీద తిరువూరు నియోజకవర్గ ప్రజలు విసుగు చెంది ఉన్నారనే విషయం చెప్తున్నారు. ఖచ్చితంగా అధికార పక్షం మీద, 2 ప్రతిపక్షం మీద కూడా ఎన్నాళ్ళ మోస్తాము, ఇప్పుడు వీళ్ళైనా ఈ 2 ఏదో మార్చాలి, ఒకసారి చూడాలి, మనం కూడా మారదాం అని చాలా ఓపెన్గా మాట్లాడిన అనేక సందర్భాలను మీరు విశ్లేషిస్తారు. వాళ్ళు ఓపెన్గా మాట్లాడిన విధానాన్ని బట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో తిరువూరు నియోజకవర్గంలో అధికార పక్షం, ప్రతిపక్షం కాకుండా వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చే పరిస్థితి ప్రజల్లో అవపడుతుందా? వాళ్ళు చెప్పింది కూడా అదే. ఖచ్చితంగా ఈసారి ఇంకొకటి చూద్దాం, ఈ పార్టీని చూద్దాం, ఈ పార్టీని ఒకసారి చూస్తే కదా మనకు తెలియాల్సింది. ఎప్పుడు వీళ్ళేనా, ఆ 2 పార్టీలేనా అనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ 2 కులాలు తప్ప ఇంకెవరు దొరకడం మనకి. ఈ పార్టీ ఉంది కదా, చూద్దాం, ఒకసారి చూద్దాం అనే పద్ధతిలో ఆడవాళ్ళు అన్నారు, మగవాళ్ళు అందరూ కూడా చాలా చోట్ల మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు మాట్లాడే మాటకు ఓట్ బ్యాంక్ గా పడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే అది మనం పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆవేశంలో ఒక్కొక్క అంశం మాట్లాడతారు. అదే ఆవేశపరంగా వచ్చే అంశాలు వేరు, వాస్తవంగా జరిగే అంశాలు వేరు. అయితే వాళ్ళని వాస్తవంగా మేము బూత్ లెవెల్కి తీసుకురావచ్చే ప్రయత్నాలు ఇప్పుడు ప్రారంభించాము. దానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫేజ్ లో, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, అందరూ ఇంటింటికి తిరగడం అయిపోయింది. దిస్ ఇస్ ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో ఏంటంటే మేము మాస్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాం. మాస్ ర్యాలీ చేస్తూ ఈ పార్టీ యొక్క మేనిఫెస్టోని, ఈ పార్టీ వస్తే ఏం చేస్తా అనేది ఇంకొంచెం ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మేము అన్ని కూడా కమిటీలు ఇస్తున్నాం. కమిటీలు, అలాగే ఆ కమిటీల ద్వారా బూత్ ఏజెంట్లు కూడా మేము తయారు చేసుకుంటాం. అవసరంగా వాళ్ళ ద్వారా మేము ఇప్పుడు ఎవరైతే ఈ అసంతృప్తితోటి ఉండి ఈ 2 పార్టీల పట్ల విసుగు చెందుతున్నారో ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ గ్రాప్ చేసేసి బూత్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి ఈ నెల రోజుల్లో మాకు చాలా విషమ పరీక్ష లాంటిది ఇది మాకు. ఈ పరీక్షలో మేము ఇప్పటికే చాలా వరకు కృతకృతులయ్యాము, అంటే చాలా వరకు సఫలీకృతం అయ్యాము. ఇంకా మిగిలింది కూడా ఈ కొద్ది రోజుల్లో మేము ఖచ్చితంగా మేము అనుకున్న స్థాయి. కేవలం నియోజకవర్గంలో ర్యాలీల పరంగా, బూత్ కమిటీల పరంగా, మరి వాళ్ళ 2 పార్టీల మీద విరక్తి చెందిన వాళ్ళను మాత్రమే మనం గ్యాదర్ చేసుకొని బూత్ కమిటీలు పరంగా వెళ్తున్నాం అనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. అయితే ఇదే పరిస్థితుల్లో ఎన్నికల దగ్గర పడ్డ ఈ సందర్భంలో పల్లె నిద్రలు కానీ, మహిళలతో మీటింగ్లు కానీ, ఇటువంటి కానీ ఏమన్నా ఏర్పాటు చేసి వాళ్ళతో మమేకమయ్యే పరిస్థితి బీఎస్పీ పార్టీ చేస్తుందా? మేము ఇప్పటికే రాత్రులు 10 దాకా వాళ్ళతో ఉంటున్నాం. 10 గంటల తర్వాత మేము నిద్రపోయినా, వాళ్ళు నిద్రపోయినా ఒకటే, ఎవరో ఉండరు. ఇంకా పల్లె నిద్రలకి ఈ నిద్రకి తేడా ఉంది సార్. కరెక్టే, మీరు అందరూ కరెక్టే. కానీ ఇప్పటి వరకు అయితే ఆ నిద్ర అయితే చేయలేదు మేము. ఇప్పుడు మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము సెకండ్ ఫేజ్ అంతా కూడా ఆ పద్ధతిలోనే. ఇప్పుడు రాకపోగా 24 ఎలక్షన్లో, రేపు రాబోయే 24 ఎలక్షన్లో తిరువూరు గడ్డ మీద బీఎస్పీ పార్టీ జెండా ఎగిరే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎగరాలనే మేము ప్రయత్నిస్తున్నాం. ఎగురుతుంది, మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు క్లారిటీ వచ్చింది, 2 పార్టీల నుంచి క్లారిటీ వచ్చింది. వీళ్ళిద్దరు స్థానికంగా, అలాగే
వీళ్ళిద్దరిలో ఒకళ్ళు 30 ఏళ్ళు ఇతర పార్టీల్లో ఉండి హఠాత్తుగా 3 నిమిషాల్లో ఇంకో పార్టీలోకి వచ్చిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన పట్ల అయితే జనం ఎంత విసిగి చెందాలో అంత విసిగి చెంది ఉన్నారు. వందన్ కుమార్ గారు ఈ నియోజకవర్గంలో స్థానికత అనే విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారా ఎలక్షన్ పరంగా? ఖచ్చితంగా ఉంటుంది, అది ఖచ్చితంగా స్థానికత ఉంటుందండి. ఎందుకంటే స్థానికుడు కాని వాడికి ఎటు లోకంలో స్థానికుల మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? వాళ్ళకి ఎందుకు ఉంటుంది అండి? గెలుపు వరకే వాళ్ళకి 15 ఎన్నికలు కూడా స్థానికత లేకుండానే ఒక కోనే రంగారావు గారి తప్ప మిగతా అన్ని సందర్భాల్లో తిరువూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించిన ఈ సందర్భంలో ఇంతవరకు కూడా ఇప్పుడు వందన్ కుమార్ గారిని గెలిపించడానికి స్థానికంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారంటారా? వందన్ కుమార్ని గెలిపించడానికి ఒక్క స్థానిక విషయం అనేది ఒక్కటే ఉండదు. వందన్ కుమార్ బ్యాక్గ్రౌండ్ చూడాలి, వందన్ కుమార్ క్వాలిఫికేషన్స్ కానీ, వందన్ కుమార్ గత చరిత్ర కానీ చూడాలి. గత చరిత్ర ముఖ్యంగా పరిపాలనలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, అతిపెద్ద ఉద్యోగాల్లో ప్రజలతో మమేకమై ఉన్నటువంటి అనుభవం చాలా ముఖ్యం. అది చూడాలని కోరుకుంటున్నాను. స్థానికత అనేది ఇంకొక అంశం ఉంటుంది. రెండవది, ఆల్రెడీ ఇప్పటి వరకు ఏలినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్ని సంవత్సరాలు వెళ్ళారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ రకంగా ఎలక్షన్ టైంలో వచ్చేసి డబ్బులు కుమ్మి మందు ఇచ్చేసేసి ఓట్లు గద్దలాగా ఓట్లు తన్నుకుపోతున్నారనే విషయం ప్రజలకు తెలుసు. కనీసం మార్పు అనేది వాళ్ళు కోరుకుంటారనే నేపథ్యంలో ఖచ్చితంగా వందన్ కుమార్ ఆల్టర్నేటివ్ అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు అనేది మనం. తిరువూరు నియోజకవర్గంలో అధికార పక్షం ప్రతిపక్షం డబ్బుతోనే రాజకీయాలు చేస్తుందనే విషయాన్ని వందన్ కుమార్ గారు చెప్తున్నారా? 100% డబ్బుతోటి మందుతోటి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పటికే అనేక పద్ధతుల్లో డబ్బుతోటి వాళ్ళు రకరకాల పద్ధతుల్లో మొదలేశారు. డబ్బు తప్ప వాళ్ళకి మార్గం. అందుకే వాళ్ళు వందన్ కుమార్ గారు ఎలక్షన్ లో మరి ఎటువంటి ఏ ప్రభావంతో వెళ్తున్నారు? వందన్ కుమార్ చెప్పాను కదా, వందన్ కుమార్ పరిపాలన పోరాడుతున్నారు. బీఎస్పీ జెండా రేపు 24కి అంటే రేపు రాబోయే ఎలక్షన్కి తిరువూరు నియోజకవర్గంలో ఎగురుతుంది. ఖచ్చితంగా తిరువూరు నుంచే మార్పు ప్రారంభమవుతుంది. అది కూడా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా. అందులో అనుమానం ఏమీ లేదు. మాకు ఆ కాన్ఫిడెన్స్ 100% మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ధన్యవాదాలు సార్. ఇది పరిస్థితి. వందన్ కుమార్ గారు మంచి కాన్ఫిడెన్స్, నేను తిరువూరు నియోజకవర్గంలో గెలవబోతున్న అభ్యర్థి నేనే, అధికార పక్షం ప్రతిపక్షం 2 పార్టీలు ఉన్నా సరే ప్రజలు మద్దతు మాకుంది, గెలవబోయేది మేమే, రేపు బీఎస్పీ జెండా తిరువూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎగరబోతుందనే విషయాన్ని మనోధైర్యంతో మన ఎన్టీవీకి చెప్పడం జరుగుతుంది. నమస్తే.